మోడీ ఆ పేరు చెప్పగానే అవినీతి గుండెలు జలధరిస్తున్నాయి. దేశ సంపదను దోచుకుని హాయిగా నిద్రపోదామని అనుకునే వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా మోదీ ఉత్తరాఖండ్ ఎన్నికల సభలో మాట్లాడుతూ దేశాన్ని దోచుకున్న వారిని ఎంత తిన్నా కక్కించే వరకు తాను నిద్రపోనని అన్నాడు. అవినీతి కుంభకర్ణులకు కునుకు లేకుండా చేస్తానని ప్రధాని మోడీ ప్రతినబూనారు. ఒకే హోదా ఒకే పింఛన్ ఓఆర్ఓపి అమలు చేయకుండా 40 ఏళ్లు గడిపేయడమే కాకుండా మెరుపుదాడులపై అనుమానాలు రేకెత్తించే ప్రశ్నలతో సైనికుల్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు మోడీ. అవినీతులు అస్తవ్యస్త పాలనలతో ఉత్తరాఖండ్ను నాశనం చేసిన ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో కఠిన శిక్ష విధించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్లోని పితోడ్గఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ దేవభూమిని లూటీ భూమిగా మార్చారు. 70 ఏళ్లుగా దేశాన్ని దోచుకున్న వారి శకం ముగిసిందన్నారు. అందరూ లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్ని సర్వనాశనం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దానిని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మోడీ. ఉత్తరాఖండ్ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి పైగా రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వారిపై అప్పట్లో యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీతో ఇప్పుడు చేతులు కలిపిందన్నారు. ఉత్తరాఖండ్లోనూ 2 పార్టీల మధ్య రహస్యంగా అవగాహన ఉందన్నారు. ఇలాంటి పార్టీలకు తగిన శిక్ష వేయాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు.